पंजाब सिंध गुजरात मराठा द्राविड ముందుకు వస్తుంది మీకు ఆడస్తాం ఎందుకన్నా జరగండి మీరు ఇట్లా వచ్చేసి ఈ యాంగిల్లో జూమ్ చేసుకోవాలి महात्मा के जय తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం salute the flag salute order స్వతంత్ర దినోత్సవం మనకి స్వతంత్రం మహాత్మా గాంధీ గారు అలాగే జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఎంతో వాళ్ళ కష్టపడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. దాన్ని మన పాలకులు కూడా మన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో మన దేశం నడవాలనేది మనందరి ఆకాంక్ష. ఎందుకంటే దేశం కోసం చాలా త్యాగాలు చేశారు, చాలామంది కూడా త్యాగాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రాంతం, మన కళ్యాణదుర్గ ప్రాంతం ఒకే ఒక కోరిక, వచ్చే సంవత్సరం స్వతంత్ర దినోత్సవానికి మనకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభం కావాలి. అన్ని పనులు కూడా ప్రారంభమవుతాయి. అవి మన అభివృద్ధిలో కూడా నడుస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పదాల వల్ల 2-3 నెలలు అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. చంద్ర ప్రాంతానికి మాత్రం మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక్క నీటి కాలువ కానీ నీటికి సంబంధించిన ఏమైనా సదుపాయాలు ఏవీ లేవు. మనకి బీటీపీ ప్రాజెక్ట్ ఎక్కడో కట్టారు పైన, కానీ దాంట్లో కూడా నీళ్ళు ఎప్పుడో దాంట్లో ఉన్న మనకు ఆయకట్టు ఉన్నా కూడా దాంట్లో నీళ్లు రావు. కాబట్టి ఆ పైనుంచి వచ్చే నీళ్ళతో ఆయకట్టుకు కూడా మనకి ఉపయోగపడుకోకుండా అయిపోయింది. కాబట్టి మన భైరవాంజీ ప్రాజెక్ట్ని మనం ఎప్పుడైతే జీడిపల్లి నుంచి తీసుకురాగలుగుతామో అప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటితో నింపే అవకాశం ఉంటుంది. అందులో కూడా బాగుంటుంది. మనకు చాలా మంచి భూములు, చాలా సారవంతమైన భూములు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాగుంటారని ఆశిస్తాం. రాబోయే 79వ స్వాతంత్ర దినోత్సవ రోజు మనందరం కూడా మన కాలువ పనులు కానీ మన రోడ్లు కానీ అన్నీ కూడా చూడబోతున్నాం. అదే భగవంతుని ప్రార్థిస్తున్నాం. మంచి వర్షాలతో మన ప్రజలందరూ సుఖశాంతంగా ఉండాలని ప్రార్థిస్తూ ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలు, విద్యార్థులు అలాగే వాళ్ళకి బోధన చేసే టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే రేపు మన దేశ పౌరులుగా రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.